ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు. హీ ఈజ్ ఏ స్పిరిచువల్ హోమియోపతి. సో సార్ని ఇన్వైట్ చేసి అసలు మన హెల్త్ని ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి, గట్ ఇష్యూస్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో సార్ని వెల్కమ్ చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? చలో. హలో సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ సార్ అసలు మీరు. నేను చాలా బాగున్నాను, ఎందుకంటే మీ ఎనర్జీని గెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. అంటే సార్ పెద్దవాళ్ళలోనే కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చిన్న పిల్లల్లో కూడా గట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సార్. అంటే వాళ్ళకి మనం పెట్టే ఫుడ్ వలన లేకపోతే ఎలా సార్ అంటే చిన్నప్పుడు సెర్లాక్ హోమ్ మేడ్వి ఇవన్నీ పెడుతూ ఉంటారు. లేదు వాడికి మోషన్ రావట్లేదు ఇది యూజ్ చేస్తే అన్నట్లు పేరెంట్స్ చెప్తూ ఉంటారు. లేదు ఇది యూజ్ చేయండి, చింతపండు యూజ్ చేయండి, అది యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లల్లో కూడా గట్టి ఇష్యూస్ రావడానికి రీజన్స్ ఇంకేమున్నాయి? అంటే చిన్న పిల్లలు అంటే ఏజ్ గ్రూప్ చెప్పండి మేడం, నేను ఏజ్ ప్రకారం మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే. మరి చిన్నపిల్లలు అంటే ఫుడ్ తినడం స్టార్ట్ చేసి ఒక 1 year అయిన పిల్లల నుంచి ఒక 10 years వరకు, ఒక 2 years 3 years అనుకో. ఓకే, మీరు ఏమన్నారు? ఇవి తినడం వల్ల మేము గుర్తుపెట్టుకోండి, ఒక 40 years బ్యాక్ లేకపోతే 30 years బ్యాక్ పేరెంట్స్ ఫుడ్ ఏం పెట్టేది? ఈ సెరిలాక్లు, ఈ ఫ్యారెక్స్లు, లేకపోతే ఇంకా ఏమేమో వస్తున్నాయి, ఆ పేర్లు కూడా తెలియదు, మనం బ్రాండ్ నేమ్స్ యూజ్ చేయరాదు, కానీ వాళ్ళని ఉద్దేశించి కాదు నేను చెప్పేది, జనరల్గా జస్ట్ నేమ్. ఇప్పుడు ఇవన్నీ ఏమంటారు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం. ఓకే, అవునా కాదా? ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో షుగర్స్ ఎక్కువ యాడ్ అయి ఉంటాయి. ఎంఎస్జి అనే కాంపౌండ్ ఉంటుంది, మోనోసోడియం గ్లూటమేట్ అని. ఇంకొకటి చిన్నపిల్లల్లో మనం ఏం చేస్తాం? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, తాతయ్య వాళ్ళ ఇంటికి పోతాం, మేనమామ వస్తాడు, మా మామ వచ్చింది అని ఖుషి అవుతుంటారు. లేకపోతే పిన్ని బాబాయ్ ఎవరో ఉంటారు, ఏం చేస్తారు? బయటికి తీసుకొస్తారు, ఈ డేట్స్ మంచిగా బండి మీద తీసుకొని పోతారు, చక్కగా ఏదైనా మంచి ఒక సూపర్ మార్కెట్ తీసుకోతారు, బేకరీకి తీసుకోతారు. అరే ఏం కావాలరా తీసుకో, బిస్కెట్ కావాలా తీసుకో, రైట్? ఇంకేం కావాలి నీకు? లేస్ కావాలా తీసుకో, ఇంకేం కావాలి నీకు? కిండర్ జాయ్ కావాలా తీసుకో, ఇంకేం కావాలి నీకు? లేదన్నా చాక్లెట్ కావాలా తీసుకో. ఇవన్నీ ఏం చేస్తాయి? చాక్లెట్ స్వీటే, కిండర్ జాయ్ మంచిది కాదు, ఈ లేసులు, బింగోలు, కుర్కురేలు, ఇవన్నిట్లలో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నిట్లలో ఎంఎస్జి అనే కాంపౌండ్ ఉంటుంది, షుగర్స్ యాడ్ చేసి ఉంటారు. ఇవన్నీ మీకు ఎన్నిసార్లు చెప్పినా, ఈ షుగర్స్ యాడ్ చేసి ఎంఎస్జి అనే కాంపౌండ్స్ ఉండి ఇవన్నీ ఉంటే ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, దే ఆర్ నాట్ న్యాచురల్. అవన్నీ ఏం చేస్తాయి? తినడానికి మన బ్రెయిన్కి ఇంకా మంచిగా అనిపించేలా చేస్తాయి, ఎందుకంటే మనకి సేల్ కావాలి. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే గట్ హెల్త్, గట్ లైనింగ్ని డిస్టర్బ్ చేసేస్తాయి. ఓకే, సో డిస్టర్బ్ చేస్తే ఇంకో రెండోది ఏం చేస్తుంది అని అంటే గుడ్ బ్యాక్టీరియాని తక్కువ చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. మీకు చెప్పిన లాస్ట్ షుగర్ ఈజ్ నాట్ గుడ్. సో ఏమవుతుంది? గట్ డిస్టర్బ్ అవుతుంది. సో గట్ డిస్టర్బ్ అయినాక వానికి ఏమవుతుంది? మోషన్ సరిగా రాదు, అవునా కదా? మీరు అదే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, అరే నీకు ఏం కావాలి? మంచిగా మామయ్య వచ్చిండు, బాబాయ్ వచ్చిండు, పిన్ని వచ్చింది, అక్క వచ్చింది, ఎవరో ఒకరు వచ్చిండ్రు, వాడిని తీసుకోవండి, మంచిగా ఒక యాపిల్ తినిపోయాను, అరే నీకు యాపిల్ కొనిస్తారా అని తీసుకోవండి, లేకపోతే నీకు మంచి ఆరెంజెస్ కొనిస్తారా అని తీసుకెళ్ళండి, లేకపోతే మీకు మంచి ఖర్జూర పండ్లు వస్తాయి ఇప్పుడు ఇప్పియండి, లేకపోతే ఇప్పుడు అల్లనేరడం వల్ల అంటారు కదా, బెర్రీస్ అవి వస్తాయి ఇప్పియండి. ఇట్లా చాలా మంచిగా ఉన్నాయి తినేటికి, మక్కబుట్ట తీసుకోనివ్వండి తినిపియండి. ఇట్లా మంచి మంచిగా ఉన్నాగా మనం ఏదో అనవసరంగా ఏదో అన్నీ తినిపించేసి చిన్నపిల్లలకు కాన్స్టిపేషన్ వస్తుందంటే వస్తుంది మరి. ఎందుకంటే వాడిని గట్టే సరిగా డెవలప్ అయి ఉండదు, అప్పుడే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇంకా అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా డెవలప్ అయిన వాళ్ళకే ఇవి తింటే పడట్లేదు, అప్పుడప్పుడే సరిగా మామూలుగా డెవలప్ అవుతున్న వాళ్ళకి ఈ అడ్డమైన అని పెడితే డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి చిన్నపిల్లల్లో ఇది ఫస్ట్ పాయింట్. రెండోది చాలామంది ప్యాకెట్ పాలు తాగిపిస్తున్నారు. ఓకే, ఇంకొకటి చాలామంది ప్యాకెట్ పాలు కాదు, ప్యాకెట్ పాలే వర్స్ట్రా బాబు అని అంటే పౌడర్ కలిపి తాగిపిస్తున్నారు, అవునా కదా? మిల్క్ పౌడర్ అని దొరుకుతుంది, అది కలిపి తాగిపిస్తున్నారు. అది ఏందంతా పౌడర్ ఫామ్, దాన్ని ప్రాసెస్ చేస్తారు, అది లైఫ్ బాగుండాలని చెప్పేసి దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, కంపౌండ్స్ యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మూడోది ఏంటి అని అంటే ఇంట్లో హైజీన్ సరిగా లేకపోతే, గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇప్పుడు ఏంటి అని అంటే ఈ మెట్రో సిటీస్లో పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్, అండ్ బోత్ ఆర్ వర్కింగ్, ఎక్కువ బిజీ ఉండడం వల్ల ఇంటిని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పిల్లల్లో. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల
ఏంటి అంటే మీరు ఇంతకుముందు అన్నారు వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఎందుకు ఉంటాయి అని అంటే ఈ ఇంప్రాపర్ హైజీన్ వల్ల. ఓకే. సో పిల్లల్లో వామ్ ఇన్ఫెస్టేషన్స్, నట్టలు అంటారు కదా, నట్టలు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి మళ్ళీ కాన్స్టిపేషన్ డెవలప్, నట్టలు ఉన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఎట్లా నట్టలు ఉన్నాయని ఎట్లా తెలియాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు పళ్ళు కొరుకుతుంటారు, నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, ఇట్లా ఇట్లా అట్లా ఉంటుంది. ఇంకొకటి మోషన్ వెళ్ళే దగ్గర, మలద్వారం దగ్గర రాత్రులు గోకుతూ ఉంటారు. రాత్రిలే ఎందుకు గోకుతారు అని అంటే ఈ నట్టలు రాత్రిపూట మలద్వారం దగ్గరికి వచ్చి అక్కడ పాకుతూ ఉంటాయి. సో ఆయనకి ఇరిటేషన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అవి నాక్టర్నల్గా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే రాత్రిపూట ఏవైతే స్ట్రాంగ్ ఉంటాయో వాటి నాక్టర్నల్ అంటారు. సో వాళ్ళు రాత్రిపూట పిల్లలు గోకుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పండ్లు కొరకడము, గోర్లు కొరకడము, చాక్ పీసులు తినడము, గోడలు నాకడము, ఏది ఉంటే అది నాకుతూ ఉంటారు. చాక్ పీసులు కూడా తింటుంటారు. మనం అనుకుంటాం చాక్ పీసులు ఎందుకు తిన్నాం. ఈ పిల్లల్లో గోర్లు కూడా చూడాలి, ప్లెయిన్గా ఉన్నాయా లేకపోతే వైట్గా ఉన్నాయా, ఇవన్నీ చూడాలి మనం. ఇవన్నీ లక్షణాలు మనం అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లల్లో మనకి తెలుస్తుంది. సో ఇలాంటి ఫుడ్స్ తినిపించడం వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. నట్టల ప్రాబ్లం ఉంటే కూడా కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. సార్ ఇప్పుడే అన్నారు సార్ మీరు, అంటే గోడలు తింటూ ఉంటారు, ఆ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో తింటూ ఉంటారు. కొంతమంది పర్టికులర్గా అదే కూర్చొని చాక్ పీసెస్ తినేస్తూ ఉంటారు, ఈ శుద్ధ తింటూ ఉంటారు, స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి సార్? సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అని అంటే కాల్షియం డెఫిషియన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఆ స్లేట్ పెన్సిల్స్ తింటారు కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది అని అంటే మన పొట్ట లోపట ఉండే నట్టలు ఏం చేస్తాయంటే చాలా, అందులో కూడా 4 రకాలు ఉంటాయి, టేప్ వామ్ అని అది అని చాలా రకాలు ఉంటాయి. నేను అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే జనాలకు అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఈ నట్టలు ఏం చేసేస్తాయి, మన తిన్న ఆహారాన్ని మొత్తం తినేస్తూ ఉంటాయి. ఓకే, అర్థమైందా? బాబు తింటున్నా అనుకుంటున్నాం మనము. ఇంకొకటి ఈ పిల్లల్లో ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అని అంటే నట్టలకు స్వీట్ అంటే ఇష్టం. సో అదేం చేస్తుంది అంటే అరే పోయి స్వీట్ తెపోరా అంటది వాడిని. వాడేం చేస్తాడు, గులాబ్ జామ్ ఉంటే గులాబ్ జామ్ తినేస్తాడు, ఏది స్వీట్గా ఉంటుంది తినేస్తూ ఉంటాడు వాడు. సో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ముందు కంటే ఇప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ డెవలప్ అయినాయి అని అంటే బాబులో ఇట్స్ నాట్ బాబు అడగట్లేదు, నట్టలు అడుగుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా మంచిది కాదు. ఇంకొకటి ఏంటి అని అంటే స్వీట్ క్రేవింగ్స్తో పాటు వీళ్ళకు ఏమవుతుంది, గట్ డిస్టర్బ్ అవుతుంది, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది, లైనింగ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఏమైపోతుంది అని అంటే మన గట్లోనే ఐరన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, గట్లోనే కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది, గట్లోనే పొటాషియం అబ్జార్ప్షన్ జరుగుతుంది, గట్లోనే మెగ్నీషియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది, తింటాము, అవన్నీ నట్టలు తినేస్తున్నాయి, వాడు కాల్షియం తగ్గిపోతుంది. అందుకే వీక్గా సన్నగా ఉంటారు కొంతమంది చిన్న పిల్లలు, సన్నగా ఉంటారు. మా అబ్బాయి ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదు, ఓకే చాలా తింటాడు మళ్ళీ లావు కావట్లేదు, స్వీట్స్ తింటాడు లావు కావట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు. ఇంకొకటి సన్నగా ఉంటారు, వీక్గా ఉంటారు, ముఖమంతా డల్ అయిపోతుంటారు చిన్నపిల్లలు, వాడిని చూస్తేనే అంత ఒక డిఫరెంట్గా అనిపిస్తాడు. సో కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కింద పడగానే ఫ్రాక్చర్స్, వీళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ డెవలప్ అవుతాయి. ఇంకొకటి బయట అవుట్డోర్ గేమ్స్ ఆడాలంటే వానికి ధైర్యం ఉండదు, ఎందుకంటే కింద పడితే ఎక్కడ నాకు దెబ్బ తాకుతుందేమో అని ఇలాంటి మనస్తత్వం ఉన్న పిల్లలు ఉంటారు. రెండోది ఆల్రెడీ చెప్పిన నేను, నట్టలు ఏం చేసేస్తాయి, మీకు మోషన్ పోతే రక్తం వస్తుంది అది ఇది అని చెప్పేసిన, ఆ రక్తం అంతా పీల్చేస్తాయి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ డెవలప్ అవుతుంది, వీక్ డెవలప్ అయిపోతుంది. అందుకే వన్ ఫేస్ అంతా పేల్గా ఉంటుంది. మీకు గోర్లు చూడాలి, గోర్లు చూస్తే తెల్లగా ఉంటాయని చెప్పిన, అది కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన డాక్టర్లు గుర్తుందా మీకు, టంగ్ చెక్ చేస్తారు, కళ్ళు చెక్ చేస్తారు, గోర్లు చెక్ చేస్తారు రక్తం ఉందా లేదా అని. ఓకే, అందుకే మన గోర్లు పేలుగుంటాయి, ఐస్ పేలుగుంటాయి, టంగ్ పేలుగుంటుంది, లిప్స్ పేలుగుంటాయి. ఇంకొకటి కొంచెం ఉరగగానే ఆయాసం వస్తుంది. అరే ఇంద్రాబాయ్ చిన్న పిల్లలు మా కమ్యూనిటీలో అందరు ఉరుకుతున్నారు దురుకుతున్నారు, మా బాబు మాత్రం కొంచెం దూరంగానే ఆయాసం వస్తుంది, గ్రౌండ్ ఎప్పుడు లిఫ్ట్ ఎక్కుతా అంటాడు, స్టెప్స్ ఎక్కా అని అంటాడు, ఇట్లాంటి కంప్లైంట్స్ చేస్తుంటారు. స్టెప్స్ ఎక్కినా కానీ ఆయాసం. సో వాడు డల్గా ఉంటాడు, ముబాగా ఉంటాడు, వీక్గా ఉంటాడు. ఈ ఐరన్ డెఫిషియన్సీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ గట్ ఇష్యూస్ వల్లనే అవుతాయి. సో మనం గట్ని అడ్రస్ చేయాలి.